అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగిందంటే, మెకానిక్ చెప్పినటువంటి ఒక చిన్న పని చేసిన తర్వాత మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మెకానిక్ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు. అవగాహన లేకపోవడం జరిగినటువంటి తప్పు నలుగురు ప్రాణాలు తీసేసింది. పొంగనూరులో మురళి, రేవతి అనే దంపతులకి నలుగురు పిల్లలు. మొదట కార్తీక్ 15 సంవత్సరాలు, ఇంకా సుమబిందు 14 సంవత్సరాలు, అలాగే చందన, చరిత అనే 7 సంవత్సరాలు, ఇద్దరు ఆడపిల్లలు కవలలు. వీళ్ళతో తండ్రి రామచంద్రరావు గారు కూడా ఉంటారంట, 75 సంవత్సరాలు. అంటే వాళ్ళ తాత, పిల్లల తాత. మొత్తం ఈ 7గురు కూడా ఒకే కుటుంబంలో ఉంటారు. వీళ్ళకి పైన మిద్దె కూడా ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఒక చేతక్ 100 అనే ఒక బైక్ ఉందంట. ఆ బైక్ ఏదో మరమ్మతుల కోసం మెకానిక్ ఇస్తే మెకానిక్ బోర్ చేయించిందంట. ఇది రాత్రంతా కూడా స్టార్ట్ చేసి ఉంచు అని ఆయనకి చెప్పాడు మురళికి. మురళి గారు ఏమనుకున్నారు, బయటికి తీసుకొచ్చి ఉంచారు, స్టార్ట్ చేశారు. కాకపోతే అది బయట వారికి ఇబ్బంది అవుద్ది సౌండ్ వల్ల, పైగా ఇది ఆన్లో ఉండడం వల్ల దొంగలు ఒకవేళ ఎత్తుకుపోతారేమోనని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. అది హాల్లో పెట్టాడు. హాల్లో అంటే గడప నుంచి డైరెక్ట్గా హాల్లో ఉందన్నమాట. హాల్లో పెట్టడం అంటే గడప హాలు కలిసి ఉన్నట్లు ఉంది. అయితే అది పైగా ఎటు వెళ్ళడానికి కూడా ఇది లేదు. ఆ వాయువులు, ఆ విషవాయువులు, అలాగే ఆ పొల్యూషను, ఆ పొగ బయటికి వెళ్ళడానికి కిటికీలు లేవట. ఆయన ఎలాగో మెకానిక్ చెప్పాడు కాబట్టి ఉంచేసాడు తప్ప ఇది ఎవరు కూడా ఊహించరు ఈ పొగ వల్ల చనిపోతామని. మిద్దె మీద ఏమొచ్చేసి దంపతులు ఇద్దరు పడుకున్నారు. మురళి అలాగే రేవతి గారు మిద్దె మీద పడుకున్నారట. కిందన రామచంద్రరావు తాత దగ్గర మిగతా ఇద్దరు మనవళ్ళు, ఒక మనవడు పడుకున్నాడు. ఒక మనవరాలు సుమబిందు వేరే బంధువుల ఇంటికి వెళ్ళింది. వాళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువుల ఇంటి దగ్గర పడుకుంటారట ఆవిడ ఫ్రెండ్ దగ్గర. అయితే ఇక్కడ కిందన పడుకున్నటువంటి తాతతో పాటు మిగతా ముగ్గురు పిల్లలు ఈ విషవాయువులు మొత్తం లోపలికి వెళ్ళిపోయినట్లున్నాయి. అందరూ కూడా తెల్లారేసరికి చనిపోయారు. అయితే ఇది డాక్టర్లు కూడా చెబుతున్నది ఏంటంటే, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ యొక్క విషవాయువులు వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇంజిన్ బోర్ చేసినప్పుడు స్మూత్గా జరిగేటటువంటి క్రమంలో విషవాయువులు విడుదలవుతాయి. ఆ విషవాయువులే లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అవి బయటికి వెళ్ళడానికి గాలి ఎక్కడ లేక వీళ్ళు ఊపిరి తీసుకునేటప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అందుకే చనిపోయి ఉంటారని ఇప్పుడైతే ఒక విషయం చెప్పారు. అయితే 90% కారణం ఇదే కావచ్చు. ఇంకొక కారణం ఏదైనా ఉంటుందంటే మరి అక్కడ ఏ కారణం కనిపించడం లేదు. అన్ని విషయాలు చూస్తే ఇదే ఉంది. పోలీసులు కూడా ఈ కేసు మీద ఈ విధంగానే నమోదు చేశారు కేసు. అయితే ఇక్కడ మెకానిక్లు కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఇలాంటివి చెప్పేటప్పుడు ఇక నుంచి అయినా ఈ విషయాలు చెప్పాలి. ఖచ్చితంగా ఆన్లో ఉంచాలంటే ఆ యొక్క విషవాయువులు గాలిలో కలిసిపోయే విధంగానే మీరు పెట్టుకోవాలి బండి అన్న విధంగా పెట్టాలి. లేదంటే వాళ్ళకి ఏదో జరుగుతుందని రేపొద్దున వేరే పక్కింటోళ్ళకు పొరుగింటోళ్ళకు కూడా జరగకూడదు కదా. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి చేయండి ఎవరైనా సరే.